హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాలాక్స్. ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. పండుగ ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? మేము కూడా ఇట్లా చేసుకుంటున్నాం. నైవేద్యం పెడతాం కదా ఈరోజు మా అత్త మా మామకి. అందుకే ఇవన్నీ చేసుకుంటున్నాం. వడలు, మటను, చికెను అన్నీ రెడీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. దగ్గర పూరి అయిపోయినాయి. ఇక వడలు అవన్నీ చేసేసిన. ఇక ఇప్పుడు రైస్, చికెన్, మటన్ చేసేస్తా. అవి తీసి ఒకటి పెట్టేసి ఫ్రెండ్స్ ఉప్పు వేస్తున్నా. ఉల్లిపాయలు ఏగుతాయి అన్నమాట ఉప్పు వేసుకుంటే తొందరగా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నా. నేను ఒకటేసారి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పడతాను ఫ్రెండ్స్. నేను ఇగో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒకటేసారి పట్టి పెట్టుకుంటాను అనమాట. నేను తీసుకొని మా పాపకు మాకిద్దరికి అవుతుంది. మా పాప రాలేదు ఫ్రెండ్స్. 8 నెలలు అనమాట, ప్రెగ్నెన్సీ కదా. 8 నెలల్లో రావద్దని చెప్పిండ్రు. ఇక అందుకే ఇక మేమే ముగ్గురమే ఉన్నాము. ఇక మా ఆయన మా బాబాయ్ తింటాడు. ఇలా బేస్తవారం నేను తినను. అందుకే కొద్దిగానే తీసుకొచ్చినాం. చికెన్ 1 కేజీ, మటన్ పావు అంతే. కొద్దిగంతనే తీసుకొచ్చింది. ఎందుకంటే ఇక నేనైతే తినాను కదా, ఇద్దరే కదా తినేది. ఇక మా పాప వస్తే మా పాప మా అల్లుడు ఉంటుంది. ఇక వాళ్ళు పంపియనని చెప్పి వాళ్ళు అమ్మ వాళ్ళు అత్తగారు వాళ్ళు పంపియను అన్నారు. అందుకే ఇక తీసుకురాలేదు. ఇక మా ముగ్గురికి ఎందుకు ఫ్రెండ్స్ ఇంకా పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చికెన్ కూడా వేసేసుకుంటున్నా. మా అమ్మాయి రాకపోతే ఎట్లనో అనిపిస్తుంది పండగకి. ఎంత పెద్ద పండగ కదా సంక్రాంతి. ఇక వాళ్ళు రావచ్చు, పోవద్దంట 8 నెలలు. మనం కూడా వినాలి కదా వాళ్ళు చెప్పినప్పుడు. అందుకే ఇక సరే అని. మీరు ఎలా జరుపుకున్నారు పండుగ? ఈ వీడియో లేట్ అయిపోతుంది. నేను ఈరోజు పండుగ రోజు తీసుకున్నాను కదా, రేపు కల్మి రోజు వస్తుంది మీకు. ఈరోజే అంటే రాదు కదా, పెట్టడానికి రాదు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఎవ్వరు చేసుకోవడం.
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బిల్లు గంట కొట్టండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్లో పెట్టండి. నీ కామెంట్స్ వస్తాయి అసలు? కామెంట్లే వస్తలేవు ఫ్రెండ్స్. మంచోళ్ళు, అందుకే కామెంట్లు కూడా పెడతలేదు, ఎక్కువ పెడతలేరు అనమాట. ఎందుకంటే అందరు నా సబ్స్క్రైబర్లు అందరు మంచి అనమాట, అందరు మంచోళ్ళే, అందరు మంచోళ్ళే. మనోళ్ళు అంటే మన గురించే ఆలోచిస్తారు కదా కదా ఫ్రెండ్స్. మనోళ్ళు అంటే మన గురించే ఆలోచిస్తారు. మనోళ్ళు ఎప్పటికీ చెడుగా ఎప్పుడు ఆలోచించారు, మంచిగా ఆలోచిస్తారు. మనోళ్ళు అంటేనే మన గురించి ఆలోచిస్తారు. కాబట్టి మనం కూడా మనోళ్ళ గురించి ఆలోచిస్తాం. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా మనోళ్ళందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటాం కదా. అందరు మంచిగా ఉంటేనే కదా మంచిగా. అయితే మీ వాళ్ళ విలువ దావత్కి అలా అందరు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ రండి ఫ్రెండ్స్ మా ఇంటికి. అందరం ధూమ్ధామ చేస్తాం. మేము ముగ్గురమే ఉన్నాం, మా బాబు, నేను, ఆయన. మా పాప అయితే అత్తగారింటికి వెళ్ళిపోయింది. మీరందరూ వచ్చిర్రు అనుకో మంచి పెద్దగా వేస్తాం. మీరందరితో మాట్లాడాలని నాకు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడమే లేరు. మీ అందరికీ చాలా మంది సబ్స్క్రైబర్లు అవుతున్నారు, నాకే లేరు అని మా బాబు అంటాడు. మమ్మీ నీకు కూడా వస్తారు, నీకు కూడా అందరు వస్తారు, నీకు కూడా అందరు నీ వాళ్ళు అయిపోతారు అని చెప్తాడు. ఓకే, కానీ ఇంకా రాలేదని నేను రోజు చూసుకుంటాను ఫ్రెండ్స్. పొద్దున్న లేవంగానే చూసుకుంటాను, ఎన్నిసార్లు చూసుకుంటాను. వచ్చిండ్రా సబ్స్క్రైబర్లు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చిందని రోజు చూసుకుంటాను ఫ్రెండ్స్. నేను కారం వేసుకుంటున్నా, ఎందుకంటే మా ఇంట్లో కారం ఎక్కువనే తింటారు అన్నమాట. మా ఆయన ఒక్కడే తక్కువ తింటాడు, మా బాబు ఇష్టమే కారం అంటే. నేను పెరుగు కూడా వేసుకుంటాను కాబట్టి కారం మంచిగా వేసుకున్నా. పెరుగు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కొద్దిగంతనే వేసుకుంటున్నా. చికెన్లో పెరుగు వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. అందుకే నేను పెరుగు వేసుకునే వండుతాను. మా అత్తమ్మ పెరుగు వేసుకుంది, టమాటా వేయకపోతుంది, పెరుగు వేసుకుంది. ఇది ముక్కు ఉడకాలి కదా. ఇది ఉడకాలి ఫ్రెండ్స్. నేను కొత్తిమీర వేసేస్తున్నా, అయిపోయింది చికెను. అది అంత ధనియాల పొడి కూడా వేసేస్తున్నా. నేను మసాలాలు ఎక్కువ వేయను ఫ్రెండ్స్, బిర్యానీలు తప్ప ఇక ఇట్లా వేయను ఎక్కువ. ఆ ధనియాల పొడి ఒక్కటే వేస్తాను. ఇప్పుడు ఇది అయిపోయింది, రైస్ పెట్టేసుకుందాము. ఇక మటన్కు ఇక్కడ కుక్కర్ పెట్టడానికి రాదు, అందుకే ఆ లోపలనే వేసేస్తాను. ఇక ఫ్రెండ్స్ నేను ఉల్లిగడ్డలు వేసేసిన, ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా. నేనేమి కొయ్యాలని ఏమి ఉండదు, చించేసేసేస్తాను. నేను బగారా చేసుకున్నా ఫ్రెండ్స్. ఇవో మసాలాలు కూడా వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. అల్లిమిరగడ్డ వేసిన, ఉప్పు వేసిన. అల్లిమిరగడ్డ వేయాలి. పుదీనా వేసేస్తున్నా, పుదీనా కూడా వేసేసుకున్నా. పుదీనా కొత్తిమీర రెండు వేసేసుకున్నా. నెయ్యి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్, నెయ్యి కూడా వేసుకున్నాను కానీ ఆ వీడియో రాలేదు చూడండి. ఫ్రెండ్స్ నేను ఈ చెంబుతోని 2 చెంబుల సగం పోసుకున్న బియ్యము. ఇప్పుడు
ఇప్పుడు మనము ఒక్క చెంబుకు 2 చెంబుల నీళ్ళు, 4 చెంబుల సగం, 4 చెంబులు పోసేసుకుంటా అంతే. నేను సగంకి టైం పోయాను. రైస్ నాన్నే కదా వాటికి కడిగి ఫస్ట్ సగం పోసుకున్నా కదా. సారీ 4 చెంబులు పోసుకున్నా. రైస్ వేసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇక దీనిపైన గ్యాస్ పైన మటన్ చేద్దాం అనుకున్నా, అది పట్టది కదా కుక్కరు, దీనిపైన పడతలేదు. అందుకే లోపలనే తీసుకుపోయి లోపలనే వండేసేస్తా. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చినట్టయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.